అంటే తెలుగు సినిమాల రజనీకాంత్ రోబో సినిమాలకు ఒక రజనీకాంత్ ఉంటే ఆ టెక్నాలజీతో వందల మంది రజనీకాంత్లు ఎట్లా తయారయ్యారో ఆడ వందల మంది ఒక దుర్మార్గమైన శాసనసభ్యుడు మాజీ శాసనసభ్యుడు ఎవరైతే ఉన్నారో అతని అనుచరులంతా అలాగనే అయిపోయారు. రౌడీలు, గుండాలు, బెట్టింగ్లు, గంజాయిలు, కబ్జాలు ఏర్పడుతుంది కదా రోజు. ఈరోజు కొన్ని గుట్టలు తప్పినాం. మేము అనేది ఒకటే, ప్రజల ఆస్తులు ఎవ్వడు చెరబట్టిన ఈ సిగ్నేచర్ టీవీ చెప్తున్నాను, సిగ్నేచర్ ఛానల్ ద్వారా ఒప్పుకోను, ఉపేక్షించేది లేదు. చట్టం తన పని తను చేసుకపోతుంది. ఈ ధర్మాన్ని 4 పాదాల మీద నిలుపుతాను ఆరుమూరు గడ్డ మీద. రాకేష్ అన్న, నేను ఒక ప్రశ్న అడగాలని ఉంది. అంటే ప్రజల్లో ఉన్న ప్రశ్న, నా వ్యక్తిగతం కాదు. అది అడిగిన తర్వాత ఈ మైకులు తీసేయడం, కెమెరాలు వల్ల కొట్టడం, మీ గన్మెన్లతో బెదిరించడం అటువంటిది ఏమి ఉండదు కన్నా? లేదు. రైట్. మీరు ఇందా మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే గంజాయి స్మగ్లింగ్ చేస్తాడు అది ఇది అని అన్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా గతంలో స్మగ్లర్ అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. గంజాయిలు అమ్ముతాడని చెప్పి, లేదంటే ఎర్రచందనం అమ్ముతాడని చెప్పి, ఇటువంటి వాదనలు కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే మీద ఉంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇది ఎర్రచందనం అన్నా, రెడ్ గోల్డ్. ఇండియాలో ఒకే ఒక్కడికి ప్రపంచంలో ఉన్నది నాకే ట్రేడ్ మార్క్. వెళ్ళి చూడండి ట్రేడ్ మార్క్. మీరు ట్రేడ్ మార్క్ వెబ్సైట్లోకి వెళ్ళండి. పైడి రాకేష్ రెడ్డి ఎర్రచందనంని రెడ్ గోల్డ్ అనే బ్రాండ్తో నమ్మొచ్చు ప్రపంచంలో. రైట్. అక్కడ ఈ ఇండియాలో మొత్తానికి ఉన్న ఏకైక లీగల్ ఎక్స్పోర్టర్ నేను. లీగలా? తమిళనాడులో ఫ్యాక్టరీస్, ఆంధ్రాలో ఫ్యాక్టరీస్, తెలంగాణలో ఫ్యాక్టరీస్. ఈరోజు వేలాది మంది రైతులు రాకేష్ రెడ్డిని చూసి మురిసిపోతున్నారు. ఈరోజు ఎర్రచందనం రైతులు లీగల్గా పెంచవచ్చు, అమ్మచ్చు, ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అది తీసుకొచ్చింది రాకేష్ రెడ్డి. జెనీవాలో కొట్లాడాను సైటస్తోని. రైతు కక్కు తన ఫండమెంటల్ రైట్స్ తను కృత్రిమంగా పండించి ఎలా అయితే మిగతా పంటలు పండిస్తున్నారో రైతు పండించవచ్చు, అమ్ముకోవచ్చు, ఎక్స్పోర్ట్ చేయొచ్చు అని 2019 15 సంవత్సరాలు కొట్లాడి 2012 జూలైలో ఆర్డర్ తీసుకొచ్చాను స్విట్జర్లాండ్ నుంచి. ప్రతి సంవత్సరం 310 టన్నులు ఎక్స్పోర్ట్స్. ఇప్పుడు అది కూడా తీసేసారు స్విట్జర్లాండ్. కావాలంటే 1 మంత్ కింద సెంట్రల్ మినిస్టర్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, రైతులు స్వేచ్ఛగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చని. దీనికి ఏమైపోయిందంటే కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది స్మగ్లర్లు, కొంతమంది డిపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళు ఇది ఎప్పుడు ఒక రకంగా ఈ ప్రజలకు అందుబాటులోకి రావద్దని పెట్టారన్నట్లు. దీనివల్ల ఇప్పటి కూడా చెప్తున్నాను, సుమారు లక్షలాది ఉద్యోగాలు వస్తాయి. దాన్ని ఆల్రెడీ మేము అతి తొందరలోనే రెడ్ గోల్డ్ బ్రాండ్ లాంచ్ చేస్తున్నాం. అన్ని వస్తువులు తయారు చేసాం. అక్కడ అది చూడండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి. అది కూడా అన్న, మీకు ఉన్న వ్యాపార వివరాలన్నీ బహిరంగంగా చెప్తున్నారు. రేపు పొద్దుగాల మిమ్మల్ని కేంద్రం నుంచి ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కదా? బహిరంగం అంటే ఏంది? అన్ని లైసెన్సులతో చేసేటప్పుడు బహిరంగం కదా. లైసెన్సులు అంటేనే బహిరంగం. అన్నిటికి లైసెన్స్లే కదా తీసుకునేది. మీకు పెద్ద జోక్ ఏంటంటే చాలా మంది వెళ్ళకపోవడం ఏంటంటే ఈ మీడియా మిత్రులకు 1998 అక్టోబర్ 7 నాడు పత్రికలు చూడండి. వార్తాపత్రిక, అప్పుడు వార్తాపత్రిక ఉండేది పనిలో, ఇప్పుడు ఎట్లయితే ఈనాడు ఉన్నదో వెళ్ళి చూడండి. భారతదేశం నుంచి మొదటిసారిగా పైడి రాకేష్ రెడ్డికి విదేశాలకు ఎగుమతి చేయడానికి అనుమతి ఇచ్చినామని పేపర్లో ఉంది. అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పేపర్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. కాబట్టి దయచేసి అపోహలు వదిలేయండి. ఎర్రచందనం అంటే అంటారనే వస్తువు కాదు. అది ఇప్పటికి కూడా చెప్తున్నాను. త్వరలోనే ఇండియాలో ప్రపంచంలో అయితే ఏ వస్తువులు అయితే తయారు చేస్తున్నారో ఆ వస్తువులను ఇండియాలో తయారు చేస్తున్నాం. దానివల్ల కొన్ని వేలాది మందికి ప్రత్యక్షంగా, కొన్ని లక్షలాది మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ లేని వృక్షం ఎర్రచందనం. దాన్ని ప్రపంచంలో జపాన్, చైనా అన్నీ వాడుకుంటున్నాయి. కానీ మనం ఈ దుర్మార్గమైన వ్యవస్థ ద్వారా, ఈ దుర్మార్గమైన వ్యక్తుల ద్వారా, ఈ స్మగ్లర్ ద్వారా అదొక చెడ్డ పేరు వచ్చింది. ఆ చెడ్డ పేరు తూడిపేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఐఎమ్ ఏ క్లీన్. ఎట్లాంటి ముత్యమో అట్లాంటి సముద్రంలో ముత్యం ఎట్లుంటుందో కడిగిన ముత్యం నేను. మీరు ఇందా మాట్లాడుతూ ఆర్మూర్కి నిజమైన విక్రమార్కుడు వచ్చారన్నారు కదా. ఈ విక్రమార్కుడు విలాసవంతమైన భవనాల్లో వండుకుంటా, లేదంటే రాజభోగాలు అనుభవించుకునే విక్రమార్కుడికి ఊర్లలో ఉండే పేదవాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనే అంచనాకు ఎట్లా వస్తుంది? ఆయనకు ఏం తెలుస్తుంది? కష్టాలు రైతులు కావచ్చు, నిరుపేదల బాధలు కావచ్చు. నేను చాలాసార్లు చెప్పాను, నా జీవితం అంతా ఇప్పుడు ఉన్న ఈ ప్రభుత్వాలలో ఎమ్మెల్యేలు
ఒక 5 సంవత్సరాల కోట్లాది సంపాదించుకోలేదు, 35 సంవత్సరాలలో ఓకే ఇటుక పేర్చాను, చెమట చుక్క కార్చాను. ఓకే 35 సంవత్సరాలు సుమారు 500 రూపాయల జీతంతో మొదలుపెట్టాను. 500 తీరా బయట చెప్పాను ఆల్రెడీ ఇంతకుముందు ఇంటర్వ్యూలలో, సుమన్ టీవీ కావచ్చు, అది కావచ్చు. ఈరోజు ఈ రాజకీయ నాయకులు ప్రజల డబ్బు దోసుకున్నారు, మేడలు కట్టారు, కోటలు కట్టారు. నేను అట్లా కాదు. 35 సంవత్సరాల శ్రమ నా జీవితం. ఈరోజు విల్లా కావచ్చు, ఈ కారు కావచ్చు, ఇవన్నీ ఉండి కూడా పేదలకు ₹1 వైద్యం కావచ్చు, వందలాది మందికి విదేశాలకు చదువులు కావచ్చు, వేలాది మందికి వైద్యం కావచ్చు, ఇంకా చాలా రకాల చార్జెస్, గుడి కావచ్చు, బడి కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, కలం కావచ్చు, టేబుల్, ప్రతిదీ నాకు చాతనైతే చేశాను. ఏదైతే ఈ సమాజం నుంచి పొందానో ఆ సమాజానికి పంచుతున్నాను. ఎంతో కొంత అదే చెప్తున్నాను, సంపాదించడం అంటే దాచుకోవడానికి కాదు, సమాజంతో పంచుకోండి అని చెప్తున్నాను. ఇప్పుడు కాదు, ఇంతకుముందు చాలా ఛానళ్ళు చెప్పాను, ఐ డ్రీమ్స్లో కూడా చెప్పాను. సంపాదించడం ఒకటి మనిషి లక్ష్యం కాకూడదు, సంపాదించి ఈ సమాజంతో పంచుకున్నప్పుడే నిజమైన తృప్తి. కాబట్టి నాకు వాళ్ళకు చాలా తేడా ఉంటుంది. రాజకీయ నాయకులు వాళ్ళు సంపాదించుకోవడానికి వచ్చారు రాజకీయాల్లోకి. నేను 35 సంవత్సరాలు కష్టపడి నా రక్తాన్ని, చెమటని, కన్నీటిని మూడుని కలిపి ఈరోజు నా భవిష్యత్తు నిర్మించుకున్నాను, నా కుటుంబాన్ని నిర్మించుకున్నాను. ఈరోజు ఇంకా నా జీవితంలో నా తెలివి కావచ్చు, నా ధైర్యం కావచ్చు, నా డబ్బు కావచ్చు సమాజానికి ఉపయోగపడాలని రాజకీయాలకు వచ్చాను. ఓకే అన్న, నేను సార్వత్రిక ఎన్నికల్లో మీ ప్రచారంలో భాగంగా సుమారు నేను మీతో ఒక రోజంతా తిరగడం జరిగింది. ప్రతి సభలలో, ప్రతి మీటింగ్స్లో మీరు ఏదో ప్రజల కోసం మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలని కాకుండా ప్రతి ఒక్క సభలలో కూడా ఆవేశం, ఆక్రోశంతో, ఒక బాధతో వచ్చిన పదజాలాన్ని వాడుకుంటూ మాట్లాడారు కదా. అది ఏదో మీరు కావాలని మాట్లాడుతున్నారా, లేదంటే నిజంగానే అటువంటి పేదల బాధలు అర్థం చేసుకొని మీరు జనాలకు వర్ణింపజేసే ప్రయత్నం చేస్తారు? వెరీ సింపుల్ అండి, వెరీ సింపుల్. 3 లక్షల కోట్ల బడ్జెట్, 3 లక్షలు జిల్లాకు 10 కోట్లు, 10,000 కోట్లు. మా కాన్స్టిట్యున్సీకి ఎంత వస్తాయి? 3,000 కోట్లు. 3,000 కోట్లు ఇవ్వమానండి, ఒక సంవత్సరంలో బంగారు ఆర్ముడు తయారు చేస్తా. ఏముందండి, మాకు కావాల్సిన ఇప్పుడు సుమారు 87 పల్లెలలో 10,000 ఇల్లు కావాలి. 10,000 ఇల్లు 500 కోట్లు. 200 కోట్లు పెడితే స్కూల్స్లో ఉన్న 87 పల్లెలు ఇన్ఫ్రా డెవలప్ అవుతుంది. 200 కోట్లు పెడితే గుడ్లన్నీ నిత్య గంటలతో ఆరాతులతో మోగిస్తా. మౌలిక వసతులు ఒక 500 కోట్లు పెడితే సిమెంట్ కావచ్చు, స్ట్రీట్ లైట్లు కావచ్చు. గవర్నమెంట్లలో ఆలోచన లేదు, ప్రజాకర్షణ పథకాలు, అనర్హులకు పథకాలు, ఉన్న డబ్బునంతా ఉన్నవారికి ఇచ్చి, అనర్హులకు ఇచ్చి, వాళ్ళ పార్టీల వాళ్ళకి ఇచ్చి, ఇప్పుడు ఏదైతే ఈ గత ప్రభుత్వము మాజీ ముఖ్యమంత్రి చేసిన ఈ ఆడంబరాలు, ఇప్పుడు నిన్ననే చెప్పారు కదా 85,000 కోట్ల విద్యుత్ బకాయిలు ఎవరు కట్టాలండి? నేను చెప్తే నమ్మారు కదా. 7,000 కోట్లు పవర్ బిల్లు కడితే 13,08,000 రూపాయలకి ఎకరం వరి పండిస్తే అది పరిపాలన. ఇప్పటికి కూడా చెప్తున్నాను, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవచ్చు. నేను చెప్పింది చేస్తాను. చెయ్యకపోతే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిని అడుగుతాను, ప్రజాస్వామ్యయుతంగా నా హక్కులు, నా ప్రజల హక్కులు. ఎవరి సొమ్ము కాదండి, మేము పన్నులు కడుతుంటేనే రాష్ట్ర బడ్జెట్ నా వాట నాకు కావాలి. కాదు, నువ్వు ఏదైతే ఆర్బీఐ ద్వారా నువ్వు అప్పులు తీసుకొస్తున్నావో నా భవిష్యత్తులను తగలబెట్టి తాకట్టు కొడంగల్ వాళ్ళని పెట్టట్లేదు కదండి.